హలో ఫ్రెండ్స్, హెర్నియాలో ఎడ్యుకేషన్ సిరీస్ భాగంగా హెర్నియా సర్జరీ అయిన తర్వాత ఏమేం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈరోజు ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ నవీన్, A1 లాప్రోస్కోపీ హాస్పిటల్ నుంచి, యువర్ ఫేవరెట్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్. సో హెర్నియా రికవరీ స్టార్ట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సర్జరీ. సర్జరీ అయిన వెంటనే రికవరీ స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ ది సర్జరీస్ అన్కాంప్లికేటెడ్ కాబట్టి. సో ఒక 4 to 6 అవర్స్ తర్వాత మిమ్మల్ని లెగ్స్ మూవ్ చేసుకోవడం లేదా లెగిసి కూర్చోబెట్టడం లాంటివి చేయగలుగుతారు. ఇప్పట్లో లాప్రోస్కోపీ ద్వారా అయితే ఇంకా త్వరగా చేయగలుగుతారు. సో ఆఫ్టర్ 6 to 8 అవర్స్ మీకు ఏదైనా ఒక లిక్విడ్ తీసుకోవడానికి లేదా సాఫ్ట్ డైట్ అయినా సరే కొన్ని ఇన్స్టిట్యూట్స్లోనే అలౌ చేస్తాం. ఎలాంటి లిక్విడ్స్ తీసుకోవాలి? సంథింగ్ విచ్ ఇస్ ఈజీలీ డైజెస్టబుల్, ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, వాటర్, కోకోనట్ ఇలాంటి లిక్విడ్స్తో స్టార్ట్ చేసి ఫ్రమ్ డే 1 యూ విల్ బీ అలౌడ్ టు టేక్ నార్మల్ డైట్, అంటే సాఫ్ట్గా ఇంట్లోనే తయారు చేసుకునే డైట్ మీరు తినగలుగుతుంటారు. రైట్ ఫ్రమ్ ద సెకండ్ డే, యూజువల్లీ డిశ్చార్జ్ ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ ఉంటుంది, అంటే ఆపరేషన్ అయిన తర్వాత రోజు లేదా మరుసటి రోజు. అప్పుడు వెళ్ళినప్పుడు మీరు నడవటం కానీ, చైర్లో కూర్చోవటం, స్టెప్స్ ఎక్కడం లాంటి చిన్న చిన్న బేసిక్ వర్క్స్ అన్నీ చేయగలుగుతారు. కానీ హెవీ వర్క్ లేదా ఎక్కువ బరువైన పనులు, ఆడవాళ్ళకైతే వంట చేయటం లేదా ఫార్వర్డ్ బెండింగ్, ముందుకు వంగోని ఏదైనా తీయటం, ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎనీథింగ్ దట్ ఇంక్రీజెస్ ద ప్రెషర్, ఉదాహరణకి ముందుకు వంగోని ఏదైనా మనం తీయాలి అని అంటే పొట్ట మీద చాలా బరువు పడుతుంది కాబట్టి అలాంటి యాక్టివిటీస్ని కంట్రోల్ చేసుకోవాలి. జిమ్కి వెళ్ళడం, ఎక్సర్సైజులు చేయటం ఇలాంటివి 4 weeks వరకు అవాయిడ్ చేయటం ఉత్తమం. ఎనీథింగ్ దట్ ఇంక్రీజెస్ ద ప్రెషర్. సో ఈ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేసే మరికొన్ని సందర్భాలు ఏంటి అని అంటే కాఫ్. క్రానిక్ కాఫ్ ఉందనుకోండి, ఉదాహరణకి బ్రాంకియల్ ఆస్మా ఉన్నా లేదా స్మోకింగ్ హ్యాబిట్ తరచుగా ఉన్నా వీళ్ళకి క్రానిక్ కాఫ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు సర్జరీ ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరైన టైంకి మెడిసిన్స్ వేసుకోవడం, కాఫ్ రాకుండా చూసుకోవడం కూడా మీ రెస్పాన్సిబిలిటీనే. అండ్ అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ ఇస్ వన్ మోర్ ఫ్యాక్టర్ ఈ ప్రెషర్ని ఇంక్రీజ్ చేయడానికి. సో మోషన్ ఫ్రీగా అవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ వాటర్ ఎక్కువ తీసుకోవటం, హై ఫైబర్ డైట్ తీసుకోవటం అండ్ సరైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం కాన్స్టిపేషన్ రాకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ నీడ్స్ టు బి అవాయిడెడ్. మరి ఏంటేంటి చేయొచ్చు? ఉదాహరణకి మనం నార్మల్ వాకింగ్కి వెళ్తున్నామే అనుకోండి, వాకింగ్ కెన్ బి స్టార్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ 4th or 5th డే హెర్నియల్ సర్జరీ తర్వాత. అండ్ స్టెప్స్ ఎక్కడం కానివ్వండి, బేసిక్ హౌస్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ 4th లేదా 5th డే నుంచి స్టార్ట్ చేస్తాం, యూజువల్లీ ఆఫ్టర్ లాప్రోస్కోపిక్ రిపేర్. ఒకవేళ మేజర్ హెర్నియల్ సర్జరీ లేదా రిపీటెడ్ సర్జరీస్, పెద్ద మెష్ పెట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉంటే మేబీ మీ సర్జన్ మీకు ఒక 2 weeks వరకు హార్డ్ యాక్టివిటీస్ కానివ్వండి, బేసిక్ యాక్టివిటీస్ కూడాను లిమిటెడ్గా చేయమని చెప్తారు. సో ఫ్రెండ్స్, కీపింగ్ యువర్ సెల్ఫ్ adequately hydrated అండ్ టేకింగ్ మెడిసిన్ ఫర్ ద ప్రాపర్ టైం, మీ సర్జన్ ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్స్ కరెక్ట్ టైంకి తీసుకోవడం అండ్ వూండ్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ హెర్నియా రిపేర్. పొరపాటున ఏ చిన్న ఇన్ఫెక్షన్ వూండ్స్లో వచ్చినా కిందన ఉన్న మెష్కి అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వూండ్ కేర్ హెర్నియా రిపేర్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండ్ డు నాట్ నెగ్లెక్ట్ ఇట్. సో ఫాలో అప్ అనేది యూజువల్లీ 5 days to 10 days మధ్యలో ఉంటుంది. అండ్ దెర్ ఆర్ నో మేజర్ లిమిటేషన్స్ టు యువర్ లైఫ్ స్టైల్. యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రమ్ యాజ్ ఎర్లీ as 3rd to 5th day, and office work can be started at least from 7th to 10th day. More details regarding hernia repair and recovery, do follow us on YouTube and Instagram, and do meet us at A1 Laparoscopy Hospital, Vizag. Thank you.